నమస్తే శ్రీధర్ గారు. సండి. సార్ జనరల్‌గా స్ట్రెస్ అనేది ఒక మనిషికి స్టార్ట్ అయింది అంటే అది రోజుల తరబడి అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. బేసిక్‌గా నేనైనా అంతే కొంచెం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయ్యాననుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ స్ట్రెస్‌ని అనేది క్యారీ చేస్తూ ఉంటాను. కానీ ఒక మనిషి చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు ఆ స్ట్రెస్‌ని క్యారీ చేయడం అనేది కూడా చాలా కరెక్ట్ కాదు. 100% వాళ్ళకక్కడ ఏదో ఒక ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. నేనేమంటున్నానంటే స్ట్రెస్‌ని 5 మినిట్స్‌లో మనం ఏమన్నా తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే మీరు స్పిరిచ్యువల్ గురువు కాబట్టి మీ దగ్గర ఇలాంటి టిప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు చాలా విషయాల గురించి మాకు చాలా షార్ట్‌కట్ ఫార్మ్స్ ఎన్నో చెప్పారు మీరు. సో, స్ట్రెస్‌కి కూడా అలాంటిదేమన్నా ఉంటుందా? డెఫినెట్లీ అండి. స్ట్రెస్ అనేది దేనివల్ల క్రియేట్ అవుతుంది అన్నదే ఫస్ట్ క్లారిటీ వస్తే గనక, ఆటోమేటిక్‌గా దాన్ని కంబాట్ చేయడం కోసం దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనకి లాజిక్ అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ యూ హావ్ టు ఐడెంటిఫై ద స్ట్రెస్ ప్యాటర్న్. దేని గురించి ఆందోళన చెందుతున్నారు? ఈరోజు సాయంత్రం లోపల ఒక డెడ్‌లైన్ ఫినిష్ చేయాలనా? లేదా ఈ 1 వీక్‌లో ఏదైనా సంథింగ్ టార్గెట్ ఫినిష్ చేయాలనా? లేకపోతే నేను ఎగ్జామ్‌లో పాస్ అవుతానా లేదా అని చెప్పేసి స్ట్రెస్సా? లేకపోతే పిల్లలు బాగా చదువుతారా లేదా అని చెప్పేసి స్ట్రెస్ ఒక పేరెంట్‌కి. ఇలాగా ఆ స్ట్రెస్ కారణం అవుతుందని ఐడెంటిఫై చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు, మిగతా థాట్స్ అంతా కూడా జీవితానికి సంబంధించిన మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి దీని గురించి హ్యాండిల్ చేయడానికి అప్పుడు క్లారిటీ వస్తుంది. నాకైతే స్ట్రెస్ ఉంటుందని స్ట్రెస్ ఉంటది సార్. స్ట్రెస్ కొంచెం ఉందనుకోండి, ఆ స్ట్రెస్ ఎలా పోగొట్టుకోవాలని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను. అంటే యు ఆర్ సెల్ఫ్ అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్. మీరేం చేస్తున్నారు, సంథింగ్ ఏదో యాక్టివిటీ వలన నెంబర్ ఆఫ్ షూటింగ్స్ ఉండటం వలన కానీ స్ట్రెస్ పెరుగుతుంది అనుకోండి. సో దానిని గమనించుకుంటూ మీకు మీరు ఇంకో థర్డ్ పర్సన్‌లా గమనించుకుంటూ, ఓకే నేను ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఎంత స్ట్రెస్ ఉంటుందని చెప్పేసి అన్న దాన్ని, అంటే స్ట్రెస్ ఉంటుందంటే దాన్ని థర్డ్ పర్సన్‌గా అబ్జర్వ్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా స్ట్రెస్ పెంచుకుంటున్నారు. దెన్ యూ హ్యావ్ టు రెడ్యూస్, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవడం తగ్గించుకోండి. జస్ట్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్లో స్టేట్. హ్మ్. కంపల్సరీ ఉన్న జరిగే విషయాన్ని జరిగేటట్లు షూటింగ్ జరుగుతున్నా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ దాంట్లో మెర్జ్ అయిపోయేసి అసలు మిమ్మల్ని మీరు గమనించుకునే టైం కూడా లేకుండా మెర్జ్ అయిపోతే కనుక మీ స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే. సో చాలామంది వాళ్ళు ఎందుకు స్ట్రెస్కి గురవుతున్నారో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మైక్రో ఫోకస్, మ్యాక్రో ఫోకస్ అని 2 విధానాలు ఉంటాయి. మైక్రో ఫోకస్ అంటే కనుక మనం ఏదైతే ఒత్తిడికి గురవుతుందో దాన్ని చాలా జూమ్ చేసేసి కంప్లీట్‌గా దాన్ని, ఇప్పుడు చిన్న చీమ ఉందనుకోండి. చీమ మనం ఇక్కడి నుంచి కూర్చొని చూస్తే కింద ఉన్న చాలా చిన్నగా కనపడిద్ది. అదే భూతద్దం పెట్టి చూస్తే గనక ఇంత పెద్ద తాటికాయ ఎలా కనపడిద్ది. అవును. సో మనం మైక్రో ఫోకస్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. మనకు ఒక సమస్య రాంగానే, బాధ రాంగానే, ఒత్తిడి రాంగానే, ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందా లేదా, లేదా సంథింగ్ నేను ఈ పని చేయగలుగుతాను లేదా అనుకోగానే దాని దాకా జూమ్ చేసుకుంటా వెళ్ళిపోయేసి దాని మీద ఇది నాకు ఇక నా వల్ల అవుతుందో లేదా అని చెప్పేసి ఒత్తిడి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మైక్రో ఫోకస్ నుంచి మ్యాక్రో ఫోకస్కి రావాలి, అవుట్ ఫోకస్కి రావాలి. అంటే అంత జూమ్ లెవెల్ దగ్గర నుంచేసి వెనక్కి వచ్చేసేసి ఎలాగా ఆ ప్రాబ్లం నుంచి జస్ట్ మీరు గమనించండి. ఆ ప్రాబ్లం గురించి ఆలోచించడం మానేసి పక్కన మీకు ఇష్టమైన ఫ్రెండ్‌కో లేకపోతే ఎవరో కాల్ చేశారనుకోండి. లేదా ఏదో బుక్ చదువుకున్నారు, కాసేపు ఏదో స్టాండప్ కామెడీ ఏదో వీడియో పెట్టుకొని చూశారనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, జూమ్ చేసి దాన్నే చూస్తున్న మీ ఫోకస్ కాస్త మ్యాక్రోగా తయారవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ఒక్క విషయం మాత్రమే కాదు, మీ మీ జీవితంలో చాలా విషయాలున్నాయి. అవును. ఏమేమి విషయాలున్నాయి, చుట్టుపక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, సినిమాలున్నాయి, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఉంది, లేకపోతే గనక వెకేషన్‌కి బయటికెళ్ళొచ్చు. లేకపోతే గనక ఇంకా చెప్పాలంటే ఇదంతా కూడా మీకు సంబంధించిందైతే, ఈ భూమి మాత్రమే కాదు, ఈ భూమి మీద మీరొక్కళ్ళు మాత్రమే కాదు, భూమి దాటిపోతే గనక అసలు ముందు ఈ రాష్ట్రం లేకపోతే ఈ దేశం దాటిపోతే గనక భూమి, భూమి దాటిపోతే గనక రకరకాల గ్రహాలు, యూనివర్స్ ఇలాగ మిమ్మల్ని జూమ్ ఔట్ చేసుకుంటా వెళ్ళిపోతే, ఆఫ్టర్ ఆల్ మీరు ఒక చిన్న సమస్య గురించి ఫోకస్ చేస్తుంది. ఎంత చిన్నదో ఆలోచించండి. సో, డైవర్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనల్ని మనం అంటారు. కంప్లీట్‌గా ఒక మ్యాక్రో ఫోకస్‌లోకి వచ్చేసేయాలి. అంటే ఆ చిన్న విషయం మీదకు దృష్టి మళ్ళింది కాస్త, మీ 100% అటెన్షన్ అంతా దాని మీద ఉన్నది కాస్త, అటెన్షన్ మొత్తాన్ని డైవర్ట్ చేసేసి మీ లైఫ్‌లో ఉన్న డిఫరెంట్ విషయాల మీదకి డైవర్ట్ చేసేస్తే గనక, ఇక్కడ బ్రెయిన్‌లో న్యూరల్ నెట్వర్క్స్ వీకెన్ అవుతాయి. వీకెన్ అయినప్పుడు ఏమవుతూ ఉంటుంది, మీ బ్రెయిన్‌లో మీ శరీరంలో కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. కిడ్నీస్ పై భాగంలో అడ్రినల్ గ్లాండ్స్ ద్వారా వస్తుంది. యెస్. యెస్. సో ఆ కార్టిజోల్ హార్మోన్ అనేది తగ్గిపోయేసి, స్ట్రెస్ తగ్గిపోయేసేసి మనిషి రిలాక్స్డ్‌గా తయారవుతాడు. సో ఒకటే థింగ్ ఏంటంటే, జస్ట్ 5 మినిట్స్‌లో మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలంటే, మీకు ఏది స్ట్రెస్‌కి గురి చేస్తుందో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాని మీద నుంచి పూర్తి స్థాయి ఫోకస్‌ని అవుట్ ఫోకస్ చేసేసుకుంటా వచ్చి వేరే విషయాల మీద దృష్టి మళ్ళించుకుంటా పోతే గనక, ఆ 5 నిమిషాలు పూర్తిగా కూడా 100% వేరే విషయాల మీద.
కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయండి, లేదా ఫోన్లో మాట్లాడుకోండి, ఒక 5 నిమిషాలు ఒక స్టాండప్ కామెడీ చూసుకోండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని మీద నుంచి దృష్టి తగ్గించండి, ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది. పారాసింపటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి సో బాడీని రిలాక్స్ చేసే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్ కదా సార్? చాలా కానీ పాటించడం అంత ఈజీ అంటారా మీరు? ఖచ్చితంగా. మీరు గమనించండి, మనం తెలుసో తెలియకో ఇది ఫాలో అవుతానే ఉంటాం. ఒక్కోసారి ఒత్తిడి తట్టుకోలేమనుకుంటే ఎక్కడి నుంచేసి ఆ మనిషి ఒత్తిడి గురి చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి మనం వేరే దగ్గరికి వెళ్ళిపోవటం, సినిమాకి వెళ్ళిపోవటం, లేకపోతే కనుక మన మైండే ఆల్టర్నేటివ్స్ని క్రియేట్ చేసిద్ది. అవును. సో నేననేది ఏంటంటే, ఎప్పుడో బాగా ఒత్తిడికి గురైన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవడం కాకుండా ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఓకే, నేను స్ట్రెస్ గురి అవకాశం ఉంది, గురవుతున్నాను అనుకొని వెంటనే మీరు మైండ్ షిఫ్ట్ చేసుకోండి. ఓకే. సో మీరు అంటే బేసిక్‌గా ఏంటంటే చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు అలానే ఒక ప్లేస్‌లో కూర్చొని దాని గురించే థింక్ చేస్తూ ఇంకా డిప్రెస్ అవుతూ ఉంటారు. మీరేమంటున్నారంటే సింపుల్‌గా అక్కడి నుంచి పక్కకి తప్పుకునే ప్రయత్నం. మేబీ అది షాపింగ్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, లేకపోతే వేరే మనకిష్టమైన ఫ్రెండ్స్ అవ్వచ్చు. అక్కడి నుంచి ఏదో ఈవెన్ గార్డెనింగ్ చేయడం, కుక్క పిల్లలతో ఆడుకోవడం కూడా చాలా వరకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుంది కదా సార్? ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చొని నేను ఒత్తిడికి గురవుతుంటే కనుక ఈ కుర్చీకి మెమరీ ఉంటుంది, ఈ కుర్చీకి వైబ్రేషనల్ ప్యాటర్న్ ఉంటుంది. నేను ఒత్తిడికి గురవుతున్న ఫ్రీక్వెన్సీస్ అంతా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను కూర్చున్నంతసేపు ఈ రూము ఎవ్రీథింగ్ వచ్చేటప్పటికి ఆ స్ట్రెస్తోనే ఉంటాయి. ఎందుకంటే 100% నా నుంచి వచ్చే ఒత్తిడితో కూడిన ఫ్రీక్వెన్సీస్ అంతా ఈ రూమ్ని ఆక్యుపై చేసేసి ఈ రూమ్లో ఉన్నంతసేపు కూడా నేను ఒత్తిడికి గురవుతూనే ఉంటా. సో ఎప్పుడైతే బయటికి వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటానో ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ అంతా కూడా క్లియర్ అవుతుంది. ప్లస్ నా మైండ్లో ఉండే ఎనర్జీ క్లియర్ అయిపోతుంది. సార్ అలా ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నామనుకోండి. సపోజ్ నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ సోఫాలో కూర్చొని ఒక కార్నర్‌లో అదే స్ట్రెస్ ఫీల్ అవుతుంటే ఆటోమేటిక్‌గా ఆ వైబ్స్ అనేవి ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతాయా? 100% మిగతా వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్ మొత్తం కూడా ఖచ్చితంగా ఎంతో కొంత 1% నుంచి 50% దాకా కూడా మీకు తగ్గిపోతుంది, లో అయిపోతారు. ఓహ్! సో మనం ఒక్కళ్ళం కాదైతే అక్కడ పాడైపోయేది. మన చుట్టూ కుటుంబం ఉన్న మొత్తం వాళ్ళని కూడా మనం ఏదో విధంగా స్పాయిల్ చేస్తున్నాం అయితే మన 100%. స్ట్రెస్‌తో. 100%. ఓకే. సో స్ట్రెస్‌ని ముందు మన ఫ్యామిలీ కోసమైనా గాని మన స్ట్రెస్ తగ్గించుకోవాలంటారు. నైస్ సార్. థాంక్ యూ సో మచ్.